హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. దీపావళి రాబోతుంది కాబట్టి దీపావళి అనగానే కొత్త బట్టలు, స్వీట్స్, ఇల్లు మొత్తం కలకల్లాడేలా దీపాలతో అలంకరించుకుంటాం కాబట్టి ఈరోజు మన వీడియో అదేనండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనం అందంగా ఇల్లు ఎలా డెకరేట్ చేసుకోవాలి అని అన్నది ఈరోజు మన వీడియో. నేను నా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్తో చిన్న చిన్న వస్తువులను యూజ్ చేసి మనం కలర్ఫుల్గా దీపాలు ఎలా వెలిగించుకోవచ్చు, వాటర్లో దీపాలు ఎలా వెలిగించుకోవచ్చు అన్నది చూపించానండి. నేను జలదీపాలు శివుడికి చాలా ప్రీతిపాత్రమైనవి అని చెప్తారు కదా, అందుకనే నేను ఈరోజు మన ఇంట్లో వస్తువులతోటే, మనం బయట ఏవి రావాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే దీపాలు ఎలా వెలిగించుకోవచ్చు, అందంగా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, అందంగా మనం వాటిని ఎలా ప్రజెంట్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో చూపించాను. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఐటమ్స్, క్రిస్టల్స్ అండ్ నెక్స్ట్ హెయిర్ బ్యాండ్ క్లిప్స్, ఓల్డ్వి ఏవైనా ఉంటాయి కదా, ఆ ఉన్న వాటితో మనము అందంగా దీపాలు కలర్ఫుల్గా కనిపించేలాగా మనం ఎలా డెకరేట్ చేసుకోవాలి, వాటిని ఎలా ప్రజెంట్ చేయాలి అందంగా. అందరిలో దీపావళికి అందరూ వెలిగించుకుంటారు, కానీ అందరికన్నా మనం స్పెషల్గా ఉండాలి అని అంటే ఇలాంటివి కొన్ని చిన్న చిన్నవి వాడి మీరు దీపాలను వెలిగించుకున్నట్టయితే అందరికన్నా మీరు స్పెషల్గా వెలిగించిన వాళ్ళు అవుతారు. మీ ఇల్లు స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను చాలా తక్కువ కొన్ని వస్తువులను వాడాను. ఇక్కడ కొన్ని క్రిస్టల్స్ వాడాను, కొన్ని పర్ల్స్ వాడాను, నెక్స్ట్ చిన్న చిన్న పూసలు వాడాను, హెయిర్ బ్యాండ్స్ వాడాను. చాలా తక్కువ ఐటమ్స్ నా దగ్గర పక్కకు పడేసి ఉన్నటువంటి చిన్న చిన్న ఐటమ్స్ వాడి నేను ఇక్కడ దీపాలను ప్రజెంట్ చేశాను. చూడండి, చాలా బాగా వచ్చింది. మీరు చూడండి, మన దగ్గర లైటింగ్స్ ఎలాగో దీపావళికి వేసుకోవడానికి లైటింగ్స్ ఉంటాయి కదా, ఆ లైటింగ్స్ పెట్టాను. చాలా ఇంకా అందంగా, మరింత అందాన్ని తీసుకొచ్చి పెట్టింది దీపాలకు. ఇక్కడ చూడండి, దీపాలు వెలిగించిన తర్వాత నేను చుట్టూ పువ్వులతో అలంకరించాను. చుట్టూ పువ్వులతో డిజైన్ చేశాను. ఇలా గులాబీ రేకులు అండ్ మల్లెపూలతో చుట్టూ డిజైన్ చేశాను. చూడండి, చాలా అందంగా, ప్లెజెంట్గా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి, మీరు ఇలా చిన్న చిన్న వస్తువులను వాడి దీపావళికి దీపాలను చాలా అందంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూడండి. నేను ఇక్కడైతే డిఫరెంట్ షేప్స్లో ఉన్నటువంటి 4 బౌల్స్ని అండ్ గ్లాసెస్ని తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ అవైలబుల్గా ఉంటే యూనిక్గా ఉండేలాగా అన్నీ సేమ్ సైజులో, సేమ్ షేప్లో ఉన్నటువంటి బౌల్స్ ఆర్ గ్లాసెస్ని తీసుకోండి. వీలుంటే మీ దగ్గర ఉంటే, నా దగ్గర అయితే అలా అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఇలా డిఫరెంట్గా తీసుకున్నాను. దాంట్లోకి కొన్ని పర్ల్స్, దెన్ నెక్స్ట్ స్టార్స్, క్రిస్టల్స్ అలాంటివి నా దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పూసలు అలాంటివన్నీ యూజ్ చేసి నేను ఫస్ట్ వాటిని కొద్ది వరకు ఫిల్ చేసుకున్నాను అన్నింటినీ. దీంట్లోకి ఇప్పుడు ఫస్ట్ పర్ల్ వేసాను, నెక్స్ట్ బ్లూ కలర్ క్రిస్టల్ స్టోన్, దెన్ ఎల్లో కలర్ క్రిస్టల్ స్టోన్ వేసాను. కొన్ని గులాబీ రేకులు, ఫ్రెష్గా ఉన్నటువంటి గులాబీ రేకులు, మీ దగ్గర ఒకవేళ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నా కానీ సరే వాడుకొని మీరు వీటిని ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైట్ కలర్ స్టార్ వేసాను నేను దాంట్లోకి. కొన్ని గులాబీ రేకులు, ఎల్లో అండ్ రెడ్ కలర్ అండ్ పింక్ కలర్, నా దగ్గర కొన్ని పూసలు ఉంటే ఆ పూసల్ని వాడాను నేను దీంట్లోకి. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ బ్యాంగిల్స్ ఉన్నా కానీ సరే, పూసల బ్యాంగిల్స్ ఉన్నా కానీ సరే, వీటి ప్లేస్లో మీరు వాటిని పెట్టుకోవచ్చు దీంట్లో. లేదంటే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, ఏమన్నా ఓల్డ్వి పూసలు అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ సరే ఇలా డెకరేట్ చేసుకోవడానికి మీరు వాడుకోవచ్చు. దీంట్లోకి నేను ఒక స్టార్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి బ్లూ స్టోన్ అండ్ బ్లాక్ స్టోన్, చిన్న గ్రీన్ స్టోను, దెన్ నెక్స్ట్ వచ్చేసి గులాబీ రేకులు వాడాను. దాంట్లోకి కొన్ని పింక్ అండ్ వైట్ అండ్ రెడ్ కలర్ చిన్న చిన్న పూసలు వాడాను నేను. చాలా అందంగా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనం చిన్న చిన్న ఐటమ్స్ యాడ్ చేసుకోవడం వల్ల. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇవన్నీ మనము దాంట్లోకి ఫిల్ చేసుకున్న తర్వాత మనం వాటర్తో నింపుకోవాలి. గ్లాసెస్ని అండ్ బౌల్ని వాటర్తో నింపుకోవాలి. వాటర్ కంప్లీట్గా పోయకుండా ఒక పావు వంతు ఖాళీగా ఉండేలాగా, బౌల్ అయినా సరే గ్లాస్ అయినా పావు వంతు ఖాళీగా ఉండేలాగా మీరు దాన్ని ఫిల్ చేసుకోండి.
పావువంతు ఖాళీగా ఉంటే మనం దానిపైన వాటర్ పైన ఆయిల్ వేసుకొని వత్తి పెట్టి వెలిగించుకోవచ్చు అన్నమాట. దీపం వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్తో ఫిల్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫుడ్ కలర్ ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను మంచి స్మెల్ రావడానికి, దీపం వెలుగుతున్నంతసేపు ఇల్లంతా సువాసన రావడానికి నేను కొంచెం సెంట్ ఫాగ్ స్ప్రే చేశాను. అలాగే రోజ్ వాటర్ 2 డ్రాప్స్ యాడ్ చేశాను. మీ దగ్గర ఒకవేళ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నా కానీ సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్స్ వాడినా కానీ సరే మనకు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఇల్లు మొత్తము. ఇప్పుడు సెంట్ వేసుకున్న తర్వాత మీరు దానిపైన ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వాటర్ మిక్స్ అవ్వవు కాబట్టి దానిపైన మీరు ఎంత కొద్దిగా ఆయిల్ వేసుకున్నా కానీ సరే వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నా కానీ పర్లేదు. మీరు దీపాలు ఎక్కువసేపు వెలగాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని మనం తీసుకున్న గ్లాసెస్ బౌల్స్ యొక్క సైజుని చూసుకొని దానికి గుండ్రంగా వచ్చేలాగా రౌండ్గా ఆ ప్లాస్టిక్ కవర్ను కట్ చేసుకొని దానికి కింద చిన్న హోల్ పెట్టుకోండి. మధ్యలో రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో చిన్న హోలు ఒత్తి దాంట్లోకి మనం పెట్టే ఒత్తి వెళ్ళేటట్టుగా చిన్న హోల్ చేసుకోండి. హోల్ చేసుకొని గ్లాసెస్లో పెట్టుకున్నట్టయితే మనకు ఒత్తి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్నింటినీ కట్ చేసి ప్లాస్టిక్ కవర్ను పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ వత్తిని తడుపుకొని ఆయిల్లో తడుపుకొని ఆ వత్తిని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ప్లాస్టిక్ కవర్స్లో ఎక్కించి పెట్టాలి. పెట్టిన తర్వాత మనం క్యాండిల్తో వెలిగించుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే మ్యాచ్ బాక్స్తో వెలిగించాను, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ మీ దగ్గర క్యాండిల్ ఉంటే క్యాండిల్ ఒకసారి వెలిగించుకొని క్యాండిల్తో పాటు వెలిగించండి. దీపాలు మొత్తం వెలిగిన తర్వాత మనం ఈ దీపాలని చుట్టూ ఫ్లవర్స్తో కానీ లేదంటే లైట్స్తో కానీ అలంకరించుకున్నట్టయితే చాలా అందంగా, మనం దాంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ యాడ్ చేస్తాం కాబట్టి చాలా ప్లెజెంట్గా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. దీపాలు వెలుగుతున్నంతసేపు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో దీపాలు. మనం దాంట్లో వేసినటువంటి స్టోన్స్ మంచి లైటింగ్ ఇస్తున్నాయి చూడండి. ఇలా మీరు మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులను వాడుకొని దీపాలను వెలిగించుకున్నట్టయితే చాలా బాగా అందంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈసారి మీరు దీపావళిని చాలా అందంగా కలర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీరైతే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు నా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చిన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.